హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో, ఈరోజు ఒక బౌన్స్, ఒక రికవరీ అనేది మనం మార్కెట్‌లో చూడడం జరిగిందనమాట అండి. ఏదైతే నిన్న లెవెల్ మనం డ్రా చేసుకోవడం జరిగిందో వన్స్ అగైన్ అది ఇట్ యాక్టెడ్ యాస్ ఎ వెరీ క్రూషియల్ సపోర్ట్ అనమాట అండి. ఇన్‌ఫాక్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చనమాట అండి. సో, ప్రీవియస్‌గా కూడా చాలా సందర్భాల్లో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చూడొచ్చనమాట అండి. రైట్? సో, ఇలా ఈ లెవెల్ దగ్గర ఎస్పెషల్లీ 21,500 ఈస్ యాక్టింగ్ యాస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట అండి. కొంచెం లెవెల్ బ్రీచ్ అయినట్టుగా అనిపించింది గానీ, బట్ వన్స్ అగైన్ ఇట్ బౌన్స్డ్ లైక్ రియల్లీ వెల్ అనమాట అండి. సో, ఆల్రెడీ మనం ఒక లైన్ నిన్న డ్రా చేసుకోవడం జరిగింది గదా! ఎగ్జాక్ట్ ఇంచుమించు ఒక 50 పాయింట్స్ బ్రేక్ అయిందన్నట్టుగా 40 పాయింట్స్ కిందకి వెళ్ళింది. బట్ కానీ ద వండర్‌ఫుల్ బౌన్స్ అనేది రికవరీ అనేది మనం చూడడం జరిగిందనమాట. బట్ ఓవరాల్‌గా సో, మార్కెట్ మాత్రం సో, ఒక బ్రాడ్ రేంజ్ అనమాట అండి. గత వారం రోజుల నుంచి, 10 రోజుల నుంచి ఒకే రేంజ్‌లో ఉండడం అయితే మన కన్సాలిడేషన్ అనేది క్లియర్‌గా చూడొచ్చనమాట అండి. సో, అయితే మళ్ళీ వన్స్ అగైన్ ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో, క్లియర్ కట్ ట్రెండింగ్ మూవ్స్ వస్తాయా లేదా అనేది సో, వి కెనాట్ సే. బట్ కానీ మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆర్ఎస్ఐ అయితే ఈస్ కూలింగ్ డౌన్. స్ట్రెంత్ అయితే తగ్గుతా ఉంది. ఈవెన్ దో మార్కెట్ బౌన్స్ అయినప్పటికీ కూడా స్ట్రెంత్ అయితే తగ్గుతా ఉందనేది మీరు ఆ పాయింట్ ఒకటి గమనించాలన్నమాట అండి. యూ హావ్ టు అబ్జర్వ్ దట్ వన్ రైట్. అండ్ అదే విధంగా సో, మీరిక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అనమాట అండి. యాక్చువల్‌గా బ్యాంక్ నిఫ్టీలో ఒక రేంజ్ బ్రీచ్ అయింది బాగా. సో, బ్యాంక్ నిఫ్టీ ఇంకా సమ్‌వాట్ వీక్ అనమాట అండి. ఏదైతే కన్సాలిడేషన్ లెవెల్ అనుకున్నామో, ఆ లెవెల్ కిందే క్లోజ్ అయిందనమాట అండి. యాక్చువల్‌గా బ్రేక్ అయిపోయింది కదా నిన్న. సో, ఈరోజు గ్యాప్ డౌన్ వచ్చింది. కొంచెం గ్యాప్ డౌన్ తర్వాత సో, మంచి పికప్ అవి. సో, డే హై దగ్గర క్లోజ్ అవ్వడం అయింది. బట్ కానీ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఎ క్రూషియల్ రెసిస్టెన్స్ అనమాట అండి. దట్ ఈస్ 47, 400, 500 లెవెల్స్ అనేది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇట్ యాక్టెడ్ యాస్ ఎ సపోర్ట్. బట్ దిస్ టైమ్ ఇట్ మే యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్ అనమాట అండి. సో, అది హార్డ్‌లీ క్రాస్ అయిపోయి 47, 600 ఆ లెవెల్స్ దాటడం అనేది కొంచెం బ్యాంక్ నిఫ్టీకి రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట అండి. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట అండి. నిన్న మన థంబ్‌నెయిల్ ఏదైతే చూసారో అలాగే మీరు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యి మన క్యూస్ తీసుకొని మన మార్కెట్స్‌లో మొమెంటమ్ కంటిన్యూ అవ్వచ్చనమాట అండి. రైట్? ఆర్ఎస్ఐ 60 బిలో వచ్చేయడం జరిగింది. దట్ ఇండికేట్స్ కైండ్ ఆఫ్ సైడ్ వేస్ అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, మార్కెట్‌లో అయితే. సో, అయితే ఈరోజు ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేసాయో చూద్దాం. డివిఐఎస్ 2,000 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐస్ 1,700 కోట్లు సెల్ చేయడం జరిగింది. అల్టిమేట్‌గా 73 పాయింట్లు. సో, నిఫ్టీ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. బట్ అడ్వాన్స్డ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్. నథింగ్ అనమాట అండి. ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్‌గా ఉండడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఎస్పెషల్లీ మీడియా స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి లైక్ నేనైతే చూడడం జరిగిందనమాట అండి. అండ్ క్రేజీ నంబర్స్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ చూస్తుంటే మాత్రం రైట్ వాల్యూమ్స్ ఇవి కొంచెం ఆప్షన్ సైడ్ కొంచెం సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట అండి. సో, అందువల్ల మార్కెట్‌లో కొంచెం మూవ్స్ అన్నీ కూడా దే మే డిక్టేట్ అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉండే బెటర్. యాక్చువల్‌గా ఇంట్రాడేలో ఐ మేడ్ సమ్ లాసెస్ అనమాట అండి. ఎందుకంటే ఆ మూవ్స్ అన్నీ కూడా ఎరాటిక్ మూవ్స్ వచ్చాయి. బట్ విక్స్ అయితే యాక్చువల్‌గా 13, 14 ఉండడం అనేది దట్ ఈస్ వెరీ నార్మల్ అనమాట అండి. సో, విక్స్ అంత వాలటిలిటీ ఉన్న విక్స్ కాదు యాక్చువల్‌గా. ఇన్‌ఫాక్ట్ విక్స్ అయితే చాలా నార్మల్ రేంజ్. 13 అనేది చాలా నార్మల్ రేంజ్ అనమాట అండి. బట్ 13 విక్స్ రేంజ్‌లో ఇంత వాలటిలిటీ అనేది దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట టు వాచ్. దట్ మే బీ బికాస్ ఆఫ్ ఎక్స్‌పైరీ డే ప్లే అనమాట అండి. ఈరోజు ఎక్స్‌పైరీ డే కదా! సో, బ్యాంక్ నిఫ్టీ సో, ఆ వాలటిలిటీ అది కూడా మనం క్లియర్‌గా చూడొచ్చనమాట అండి. రైట్? అండ్ అదర్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం ఒకసారి. నిక్కాయ్ యాక్చువల్‌గా ఇట్ ఈస్ డూయింగ్ 2% అప్ అనమాట అండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ అదర్ ఇండిసెస్ లైక్ యూరోప్ ఇవన్నీ కూడా ఫ్లాట్‌గానే ఉండడం జరిగిందనమాట అండి. సో, యాక్చువల్‌గా డౌ ఫ్యూచర్ ఇండికేటింగ్ పాజిటివ్ స్టార్ట్ అనమాట అండి. బట్ లెట్ అస్ సీ మార్నింగ్ నేను చూసినప్పుడు అది పాజిటివ్ స్టార్ట్ ఇట్ వాస్ ఇండికేటింగ్. సో, ఈరోజు ఎలా ఉంటదో వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. రైట్? ఓకే. సో, బట్ ఓవరాల్‌గా స్టిల్ సైడ్ వేస్ అండ్ కొంచెం కూల్ అవుతున్నట్టుగానే అనిపిస్తుందనమాట అండి. ఓకే. సో, బట్ అది ఏ విధంగా సస్టైన్ అవుద్ది ఏంటో విల్ వెయిట్ అండ్ సీ. ఏ విధంగా క్లోజ్ అవుతాయి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెక్టర్స్ టు వాచ్ మీడియా నేను చెప్పాను కదండీ. సో, ఇన్‌ఫాక్ట్ ఒక మీడియా స్టాక్ కూడా ఈరోజు నేను ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ మై వాచ్ లిస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఓకే. సో, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో, మీడియా స్టాక్స్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా! యాక్చువల్‌గా పడితే బాగా పడుతున్నాయి. బట్ కానీ కొన్ని స్టాక్స్ ఇండివిడ్యువల్ స్టాక్స్ విషయానికొస్తే కనుక బ్రేక్‌ఔట్ అవ్వి కొంచెం ట్రెండింగ్‌గా అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. సో, వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్ రైట్. అదర్ దాన్ దట్ మెయిన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 1% ఇండెక్స్ పడడం జరిగింది. అదర్ దాన్ దట్ నథింగ్ మేజర్ అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్ పరంగా దెర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఎక్కువగా అగ్రెసివ్‌గా మూవ్ అయింది అయితే లేదనమాట అండి. రైట్? సో, గార్ ఫైబర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ ఈ మండే నుంచి మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఇంకా బ్రేక్‌ఔట్ రాలేదు కాబట్టి ఇట్స్ ఎ క్లియర్ కట్ ఎగ్జిట్ అనమాట అండి. ఓకే.
అండ్ సెంచరీ అనక ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. దట్ ఈస్ సెంచరీ అనక ఆల్రెడీ ఇన్ఫాక్ట్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే యాడ్ చేయడం జరిగిందనమాట అండి. పొజిషన్ స్లైట్ ట్రాకింగ్ పొజిషన్, బట్ కానీ ఇటు రివర్స్డ్ అనమాట అండి. ఓకే, సో 500 అబవ్ వెళ్తేనే సో మనకి ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయినట్టు అనమాట అండి. సో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు కదా! 500 అబోవ్ వెళ్తే గనక సో ఒక అంటే మల్టిపుల్ చాలా ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. బట్ కానీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చక్కగా మీరు ఒక మంచి ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ రైట్. సో ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వచ్చింది కాబట్టి సో ఆ టార్గెట్స్ మనం చూడొచ్చనమాట అండి. సో టార్గెట్స్ వండర్‌ఫుల్‌గా 650 దాకా ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. విల్ వెయిట్ అండ్ సీ. బట్ ఏం జరుగుద్దో బ్రేక్అవుట్ అయితే అవ్వాలన్నమాట అండి. బ్రేక్అవుట్ అవ్వింది గానీ క్లోజింగ్ బేసిస్ మీద మనకు కన్ఫర్మేషన్ రాలేదు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ అబౌవ్ 500 దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అనమాట అండి. 500 పైన క్లోజ్ అవుతా ఉంటే దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ రైట్. ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, యూ కెన్ స్టడీ అనమాట అండి. సో అదేవిధంగా మీడియా రిలేటెడ్గా యూఎఫ్ఓ మూవీస్ రైట్. యూఎఫ్ఓ మూవీస్ మీరు చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ అండి రైట్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఒక్కొక్కసారి ప్యాటర్న్స్ టు టెన్ టు రిపీట్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ ఇక్కడ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి. ఓకే, అండ్ ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో నథింగ్ మేజర్ అనమాట. ఈ లెవెల్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్ 140 లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట. అది దాటితే కనుక సో టార్గెట్స్ అయితే 200 రేంజ్ దాకా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో బట్ యాజ్ పర్ రేంజ్ క్యాల్కులేషన్ ఇఫ్ ఎట్ ఆల్ ట్రెండ్ అప్ ట్రెండ్ బాగా కంటిన్యూ అయితే కనుక సో ఈవెన్ రైట్ సో చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటాయి కనుక 60%, 70%, యా దట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ రైట్. చూసారా రేంజ్ క్యాల్కులేషన్ కూడా ఇట్ ఈజ్ మ్యాచింగ్ విత్ ప్రీవియస్ స్వింగ్ హై అనమాట. ఒక మేజర్ స్వింగ్ హై వీక్లీ టైం ఫ్రేమ్లో 200 లెవెల్స్ అనేవి ఇట్ సీమ్స్ డీసెంట్ టార్గెట్ అనమాట అండి యాజ్ పర్ రేంజ్ క్యాల్కులేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ స్వింగ్ హైని బట్టి కూడా మనకి ఇంచుమించు అదే టార్గెట్ రేంజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట అండి. అండ్ డిస్క్లైమర్, నేను ఇంకా పొజిషన్ తీసుకోలేదన్నమాట అండి. ఓకే, ఐ విల్ టేక్ వెన్ ఇట్ క్రాసెస్ 150 క్రాస్ అయినప్పుడు మాత్రమే ఐ విల్ టేక్ పొజిషన్ విత్ 120 యాజ్ మై స్టాప్ లాస్ రైట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 50 రూపీస్ టార్గెట్ అండ్ వీ షుడ్ టేక్ అట్లీస్ట్ 25 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. రిస్క్ రివార్డ్ 1:1, మినిమం 1:1.5, 1:2 ఉంటే దట్ విల్ బీ బెటర్ ట్రేడ్ అనమాట రైట్. సో ఆ విధంగా రిస్క్ రివార్డ్ తోటి జాగ్రత్తగా ప్లే చేసుకుంటే దెన్ ఇట్ విల్ బీ గుడ్ అనమాట రైట్. సో నెక్స్ట్ సుశాంత్ పాత్ర గారు అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు మాట అండి యూట్యూబ్ కామెంట్స్లో. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అలోక్ ఇండస్ట్రీస్ ఇట్ ఈస్ జస్ట్ ఫ్లయింగ్ హై అనమాట అండి. సో సుశాంత్ పాత్ర గారు ఇలాంటివి ఎప్పుడు క్యాచ్ చేస్తూ ఉంటారన్నమాట రైట్. బట్ కానీ సుశాంత్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇది కొంచెం లైక్ ఆపరేటెడ్ స్టాక్లో కనిపిస్తుంది. పడినప్పుడు అలాగే పడుతుంది, పెరిగినప్పుడు అలాగే పెరుగుతుంది, మీరు చూశారు కదా. బట్ కానీ టెక్నికల్గా చార్ట్ పరంగా అయితే ఇట్స్ ఓకే అనమాట అండి. ఇట్ హ్యాస్ బ్రోకెన్. సో ఏదైతే ప్రీవియస్ మేజర్ స్వింగ్ హైస్ ఉన్నాయో అది లెవెల్ దాటి వెళ్తుందన్నమాట అండి. సో 37 రూపీస్ ఉంది, 50+ దాకా అవకాశం కనబడుతున్నాయి అనమాట అండి. బట్ కానీ కాషియస్గా ఉండడం అనేది కొంచెం అడ్వైజబుల్ అనమాట అండి. చాలా మూమెంట్స్ వైలెంట్ మూవ్స్ వస్తున్నాయి కదా. సో 10 రూపీస్ ఇక్కడ నుంచి లైక్ దట్ ఈజ్ 30% రిటర్న్ అనమాట అండి. సో ఒకవేళ కానీ ఎగ్జిట్ అవ్వడం కొంచెం ట్రబుల్ అనమాట అండి. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ 30 బిలో వస్తే కనుక ఒకసారి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. మళ్ళీ స్టాక్ వీక్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ వైజ్ స్ట్రక్చర్ వైజ్ అన్నీ చూస్తే కొన్ని బాగానే ఉంది. బట్ కానీ మార్కెట్స్ ఇప్పుడు బాగున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ గుడ్ అనమాట అండి. మనం మీకు తెలుసు కదా, ఒక్క రోజులో మొత్తం కంప్లీట్ సెంటిమెంట్ విల్ చేంజ్. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఒక్క రోజులో మార్కెట్ చేంజెస్ ఇట్స్ కలర్స్ అనమాట అండి. సో అందువల్ల ఒక్కసారి బేరిష్గా అయితే ఈ స్టాక్స్ చాలా సివియర్గా పడిపోతాయి అనమాట అండి. సో అలాంటి సర్క్యూట్స్ అవి పడితే మాత్రం ఇబ్బంది అవుతారు కాబట్టి సో దాన్ని బట్టి మీరు స్టడీ చేసి యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అనమాట రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు. ఐ హోప్ వీడియో మీకు నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.